నమస్తే అన్న. నమస్తే. అన్న, మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మీద ఈడీ వాళ్ళు నోటీసులు అయితే పంపారు కదా, దీనికోసం ఏమంటారు? అంటే ఎందుకని సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తున్నారు? అది వాళ్ళ మిస్టేక్ అండి. ఎవరిది మన ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి వాళ్ళ మిస్టేక్. అది ఆ హీరోది కాదు. ఎందుకంటే ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళు రెండు రెండు ఫైల్స్ మీద సైన్ పెట్టించుకున్నారంట. అది వాళ్ళ మిస్టేక్. అది ఆ హీరోది అయితే కాదు. అది కావాలని చెప్పేసి ఆయన ఆయన పైన వచ్చింది. అంటే మహేష్ బాబు గారు 5.9 కోట్లు యాడ్ కోసం తీసుకున్నారు, ఆయన ట్యాక్స్ లేవు కట్టలేదనో సో లేపుతున్నారు. అసలు ఏంటి, ఎందుకని సెలబ్రేట్ తెలుగు ఇండస్ట్రీ మీద అసలు ఎందుకని పడతారు ప్రతి ఏది లేనప్పుడు మన తెలుగు హీరోల మీదనే ఇది పడేది ఎవరైనా కానీ. అలాగే ఆయన ఏం లేదు, ప్రతిదీ క్లియర్ ఉంటుంది అనేది. ఆయనకేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎంతో మంది చిన్నారులను కాపాడాడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఇలా చిన్న చిన్న డబ్బులకి వెనకడగాడు కదా. అన్న, చూసుకుంటే రేపు అంటే 27వ తారీఖున ఆయన నోటీస్కి వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తాడు. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదని చెప్పాడు కదా. ఆయన తప్పు చేసింటే కనపడకుండా వెళ్తాడు. ఆయన డైరెక్ట్ వెళ్తానే అంటున్నాడు కదా. అట్లేం లేదు. ఆయన ఆయన వెళ్తాడు. ఆయనకి ఏం కాదు. ఆయనకు సపోర్ట్గా మేమందరం ఉన్నాము. ఆయన కాపాడిన ఎన్నో చిన్నారుల ఏమంటారు అది, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. మీకేం కాదు, మేమందరం మీకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. బట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. ఎందుకంటే మీరు చేసే జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులైనా ప్రమోషన్స్ చేయించుకోవాలి సెలబ్రిటీస్తో అంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మన సెలబ్రిటీ చేయరు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇలానేనా అనేది వస్తుంది. అందుకు కొంచెం చూసుకోండి. ఏదైనా చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. నేను నా రిక్వెస్ట్. అంటే మహేష్ బాబు గారు దానికి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇప్పుడు ఆయన మీదకి తోడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరి మీద రాదు కదా. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారు వాళ్ళపైన వస్తుంది కదా. అందుకని థ్యాంక్ యూ. ఓకే.